అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు మనసున్న మగువ. రచన ముద్దంశెట్టి హనుమంతరావు గారు. యువలో 1975లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆ రోజు జానకిరామయ్య గారింట్లో చాలా హడావిడిగా ఉంది. పెళ్ళికొడుకు వాళ్ళు కళ్యాణి తమకు నచ్చిందని, తమ ఇంటి కోడలుగా చేసుకుంటామని మాటిచ్చి నిశ్చయ తాంబూలాలు మార్చుకుని అప్పుడే వెళ్ళారు. తమ నిశ్చయానికి గుర్తుగా కళ్యాణికి ఒక ఉంగరం కూడా పెట్టారు. జానకిరామయ్య మొహంలో తృప్తి వెళ్ళి వెరిసింది. కళ్యాణికి వివాహం జరిగిపోతే తనకింక బాధ్యతలేవి ఉండవన్న సంతోషం అతనిలో ఇప్పటి నుంచే చోటు చేసుకుంది. ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది లక్ష్మి. అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. అబ్బాయి అందంగా ఉన్నాడు, మంచి ఉద్యోగం, మనసు మంచిదని అతని మాటలే చెప్తున్నాయి. కాస్తో కోస్తో ఉన్నవాళ్ళు, ఇంతకంటే మనం కోరుకునేది ఏమిటి చెప్పు అంటూ తన సంతోషాన్ని భార్య సమక్షంలో వ్యక్తం చేశాడు. నిజమేనండి, ఇంత మంచి సంబంధం దొరుకుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఎటొచ్చి వాళ్ళు వ్యవధి కోరడమే బాగుండలేదు అంది లక్ష్మి తృప్తిగా. వాళ్ళు కోరారని అనుకోవడమే కానీ నిజానికి మనకి వ్యవధి అవసరం కదా. అమ్మాయికి నగలు చేయించాలి, బట్టలు కొనాలి, దగ్గరి బంధువులందరినీ పిలవడానికి స్వయంగా వెళ్ళాలి. వ్యవధి మన మంచికే అనుకో. అది నిజమేననుకోండి. పెళ్లి కొడుకు అందరికీ నచ్చాడండి. నిజంగా కళ్యాణి అదృష్టవంతురాలు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, అమ్మాయి అదృష్ట జాతకురాలని. లోపల గదిలోంచి ఎవరో లక్ష్మిని కేకవేయగా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జానకిరామయ్య వీధిలోకి నిష్క్రమించాడు. ఆనందరావు జూనియర్ ఇంజనీర్గా ఉంటున్నాడు. స్ఫురద్రూపి, సౌమ్యుడు, సత్ప్రవర్తన కలవాడు. 2-3 సంబంధాలు చూసి అమ్మాయి నచ్చక త్రోసిపుచ్చాడు. అయితే కళ్యాణిని చూడగానే ఆనందరావు కళ్ళు మెరిశాయి. ఆమె వచ్చర్సు, ఆ గుండ్రటి ముఖం, అదరాలపై సదా లాస్యమాడే మందహాసం, వెడల్పాటి కళ్ళు అతన్ని ఇట్టే ఆకర్షించాయి. మరో ఆలోచన లేకుండా తన సమ్మతి తెలియజేశాడు. కళ్యాణి కూడా ఇంచుమించు ఆనందరావులాగే ఆకర్షింపబడింది. తల్లి ఆమె నిర్ణయాన్ని తెలుపమన్నప్పుడు చిరునవ్వుతో అంగీకారాన్ని వ్యక్తపరిచింది. ఆనందరావు లాంటి భర్త తనకు లభించడం పూర్వజన్మ సుకృతమే అనుకుంది. ఆ ఇరువురు అంతరంగాల్లో వాళ్ళకి తెలియకుండా పరస్పరం అనురాగ లతలు పెనవేసుకున్నాయి. వ్యవధి దగ్గర పడుతున్న కొద్దీ వారిలోని మమత పటిష్టమవుతోంది. పెళ్లి రోజు నిర్ణయించబడింది. పెళ్లి పిలుపు పత్రికలు అచ్చయ్యాయి. హఠాత్తుగా విధి చిన్నచూపు ఆనందరావుపై పడింది. మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో ఇరుక్కున్న ఆనందరావు ఎడమ చెయ్యి విరిగిపోయింది. ఆనందరావు ఆసుపత్రిలో చేర్చబడ్డాడు. పెళ్ళి ఆగిపోయింది. కళ్యాణికి గుండె ఆగిపోయినంత పనైంది. విధి తనని ఎందుకు ఇలా వెక్కిరించింది అన్న ప్రశ్న పదే పదే వేసుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. నిశ్చయమైన తన వివాహం జరిగిపోతుందని, తను భర్త అన్యోన్యంగా హాయిగా ఎదుటివారికి అసూయ కలిగించేలాగా సంసారం గడుపుతామని ఆమె కన్న కలలన్నీ గాలిలో కలిసిపోయినందుకు తన దురదృష్టాన్ని తిట్టుకుంది. జానకిరామయ్య దంపతులు మరింత బాధపడ్డారు. నిశ్చయమైన వివాహం ఇట్లాంటి పరిస్థితుల్లో తప్పిపోయిందని వాళ్ళు ఊహించలేకపోయారు. అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలని ఎన్నాళ్ళు ముడిసిపోయిన వాళ్లే ఆమె దురదృష్టానికి కుమిలిపోతున్నారు. ఇప్పుడేం చేయాలో వాళ్ళకి బోధపడడమే లేదు. దేవుడికి మన మీద కరుణ లేదు లక్ష్మి. లేకపోతే ఇటువంటి విపత్తు తెచ్చిపెడతాడా? జానకిరామయ్య స్వరం జేరబోయింది. ఏ పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇలా బాధపడాల్సి వచ్చింది. అమ్మాయి మరీ కృంగిపోతోందండి రుద్ధస్వరంతో అంది లక్ష్మి. నిజమే లక్ష్మి, కానీ కుంగిపోయినందువల్ల వచ్చిన ఫలితం ఏమిటి చెప్పు? బాధ ఉండదని చెప్పను కానీ అనుబంధం ఏర్పడలేదు కాబట్టి మార్గాంతరం ఏదో చూడాలి సాలోచనగా అన్నాడు. అంటే ఆనందరావుకి ఎడం చేయి తీసేశారుగా, అంటే అవుటివాడైనట్టే. అటువంటి వాడికి లక్షణంగా ఉన్న కళ్యాణిని కట్టబెడతామా? ఎంత నిశ్చయమైన సంబంధం అయితే మాత్రం లోకులు ఏమంటారు? భవిష్యత్తును గురించిన ఆలోచనలు అతనిలో తలెత్తుతూ ఉంటే తన సందేహాన్ని బయటపెట్టాడు.
లక్ష్మి క్షణం మాట్లాడలేకపోయింది. నిజమే, ఈ సమస్య కూడా ఆలోచించాల్సిందే. నిశ్చయమైన సంబంధమని ఆ అబ్బాయికే ముడిపెడితే అమ్మాయి ఒప్పుకుంటుందా? మీరెన్నైనా చెప్పండి. అబ్బాయి సలక్షణంగా ఉన్నప్పుడు నిశ్చయమైన సంబంధం ఇది. అలాగని అవిటివాడు అయ్యాడని తెలిసి కూడా ఎలా కట్టబెడతాం చెప్పు? అసలు అమ్మాయి ఒప్పుకోదు. చేతులారా దాని జీవితం కన్నీళ్లమయం చేయకూడదండి. అదే నేను ఆలోచిస్తున్నాను లక్ష్మి. మరో సంబంధం చూద్దాం. అమ్మాయి కాస్తంత కోలుకొని మాట్లాడదాం. ఇంకా అమ్మాయితో మాట్లాడేది ఏమిటండి? అడిగినా మనసులో ఉన్న మాట చెప్పదు. ఆ విషయం నాకు వదిలేసి మీరు వేరే సంబంధం చూడండి. సరే అన్నాడు జానకిరామయ్య నిట్టూరుస్తూ. ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆనందరావు ముడుకు వరకు తీసేసి కట్టుకట్టిన తన మొండి చేయిని చూసుకుని రోజు కంటతడి పెట్టుకుంటున్నాడు. కృత్రిమ చేతిని తయారు చేయించవచ్చని డాక్టరు స్నేహితులు ఎంత ధైర్యం చెప్పినా అతనిలో ఆవేదన సమసిపోవడమే లేదు. అతని గుండెల్లో రగిలే మంటలు అతనికి ఒక్కడికే తెలుసు. తన చేయి పోయిందనే బాధ కంటే కళ్యాణిని పోగొట్టుకున్నందుకే అమితంగా బాధపడుతున్నాడు. తన జీవన రాగంలో భగవంతుడు ఎందుకు ఈ అపశృతిని ఆలపించాడోనని కుమిలిపోతున్నాడు. తల్లిదండ్రులు అతని మనోవేదనని సహించలేకపోతున్నారు. కానీ ఏం చేయగలరు? అబ్బాయిని అనునయపరుస్తూ ధైర్యం చెప్పడం తప్పించి ఇంకేం చేయగలరు? అబ్బాయి, నువ్వు మనసులో ఏదో మదన పడుతూ ఎలా కృషించిపోతున్నావో నీకు తెలియదు. ఓసారి అద్దంలో నీ రూపం చూసుకుంటే తెలుస్తుంది. ధైర్యంగా ఉండాలిరా అన్నాడు రోజు తండ్రి ముకుందం. అవునరా బాబు, ఊరికే బాధపడితే పోయిన చేయి వస్తుందా చెప్పు? ధైర్యం తెచ్చుకొని మాలో ధైర్యం నింపాలరా అంది తల్లి తాయారు. ఆనందరావు బరువుగా ఒక నిశ్వాసం విడిచాడు. తాను ఎందుకు మదన పడుతున్నాడో ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అని అనుకున్నాడు. నా చెయ్యి పోయినందుకు నే బాధపడట్లేదమ్మా. నొసటి రాత ఎవ్వరూ తప్పించలేరు కదా. కానీ నాతో వివాహం నిశ్చయం అయినందుకు ఎన్నో కలలుగంటూ ఎన్నో ఊహల్ని పెంచుకున్న కళ్యాణి ఎంతో బాధపడుతుందని నా ఆవేదనమ్మా. లేదా బాధపడ్డం మానేసి నాలాంటి అవిటివాడిని వివాహం చేసుకుందుకు నిరాకరించి నాకు దూరం అవ్వాలని నిర్ణయించుకుంటుందేమోనని నా బాధమ్మా. ఈ రెండు బాధల మధ్య నా హృదయం నలిగిపోతుంది అన్నాడు ఆవేదనతో. ముకుందం బరువుగా నిట్టూర్చాడు. అతని కళ్ళలో నీళ్లు తిరిగింది. భార్య కేసు చూశాడు. ఆమె సుమారు ఏడ్చినంత ఏడ్చేసి చీర చెంగుతో కళ్ళొత్తుకుంది. ఇంకా ఆ ఆలోచనలు నీ మనసులో పెట్టుకోవద్దురా అబ్బాయి అన్నాడు కొడుకు మొహంలోకి చూడకుండానే. ఏం నాన్న? ఆత్రంగా అడిగాడు ఆనందరావు. అదంతా ఎందుకు లేరా, నువ్వు మరింత బాధపడతావు. నిండా ములిగిన వాడికి చలేమిటి నాన్న చెప్పండి. కళ్యాణికి వేరే సంబంధాలు చూస్తున్నట్టు అక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. క్షణం మౌనం దాల్చాడు ఆనందరావు. బావురమని ఏడవాలనిపించింది, కానీ ఏడవలేకపోయాడు. పోనీలేండి నాన్న, ఆమె సుఖంగా ఉండనివ్వండి. నా స్వార్థంతో నేనేమో ఊహించుకున్నానే, కానీ ఆ స్వార్థం ఆమెకి ఉంటుంది కదా అని చెప్తూ ఉంటే అతడి గొంతు పూడుకుపోయింది. మరి చెప్పలేకపోయాడు. అతని కళ్ళ నుంచి అశ్రువులు చెక్కిళ్ళ మీదకి జాలువారాయి. తల్లి తాయారు కొడుకు కన్నీరు చూడలేక తను కూడా కంటతాడు పెట్టుకొని చీర కొంగుతో కొడుకు కన్నీళ్లను ఒత్తింది. ఊరుకోరా బాబు, భగవంతుడు నీకు చాలా అన్యాయం చేశాడు. ఏం చేస్తాం అందామె. ఆనందరావు తమాయించుకున్నాడు. తాను బాధపడ్డం, తల్లిదండ్రుల్ని తనతో పాటు బాధ పెట్టడం ఏమిటోలా అనిపించింది. ఎవరు ఏం చెప్పినా కళ్యాణి మనసుని తెలుసుకోవాలి అని అనిపించింది. నాన్న. ఏంటి బాబు? జానకిరామయ్య గారి అడ్రస్సు రేపు వచ్చినప్పుడు తీసుకురండి. కాదు, అడ్రస్ రాసిన కవరు తండి. నా లెటర్ ప్యాడ్ తీసుకురండి. ముకుందరావుకి అవగాహన కాలేదు. కొడుకు అభిప్రాయం ఏమిటో. ఎందుకురా? కళ్యాణికి స్వయంగా ఉత్తరం రాస్తానన్న జవాబిస్తుందంటావా? ఆశిస్తున్నాను. సరే, మేము వస్తాం అంటూ ముకుందం లేచాడు. తాయారు భర్తతో పాటు వెళ్ళిపోయింది. కళ్యాణికి ఏం రాయాలో చాలాసేపు ఆలోచించుకున్నాడు ఆనందరావు. ఆ రోజు పోస్ట్ మ్యాన్ అందించిన ఉత్తరం మీద తన పేరు, నాన్న అడ్రస్సు ఉండడం చూసి క్షణంసేపు విస్తుపోయింది. కళ్యాణి ఎవరు రాశారా అని ఆలోచిస్తూ కవర్ చించింది. ఉత్తరం చివర సంతకం చూసింది. ఆనందరావు అని ఉండడంతో ఆసక్తితో చదివింది. కళ్యాణి,
ఏమని సంబోధించాలో ఎలా సంబోధించాలో అర్థం కాక పై విధంగా సంబోధించాను. మరోలా భావించొద్దు. విధి వక్రదృష్టి నా మీద ఎటువంటి ప్రభావం తీసుకొచ్చిందో వినే ఉంటావు. నా ఎడమ చెయ్యి ముడుకు వరకు తీసేశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఎలా కోలుకున్నా పూర్వపు మనిషిని కాలేను. మొండి చేయి నా జీవితాంతం నన్ను వెక్కిరిస్తుంది. అందుకు నేను బాధపడడం లేదు. కానీ నా జీవితంలో అడుగు పెట్టబోతూ హఠాత్తుగా ఈ పరిణామాలకు గురైన నీ గురించి ఆలోచిస్తున్నాను. ప్రతి క్షణం నువ్వే నా మనసులోనూ నా కళ్ళల్లోనూ నిలిచి ఉంటున్నావు. నిన్ను నా అర్ధాంగిగా పొందుతున్నందుకు మురిసిపోయే నన్ను భగవంతుడు ఈ విధంగా శిక్షిస్తాడు అని అనుకోలేదు. అయితే నువ్వు నా సరసనుంటే నాకు సంప్రాప్తమైన ఈ విపత్తును మర్చిపోగలను. ఈ అభ్యర్థనలో నా స్వార్థం ఉంది, నేను కాదన్ను. నా స్వార్థంలో నా ఆనందం ఉంది, మమత కూడా ఉంది, అనురాగము ఉంది. నా అనురాగాన్ని మమతని పంచుకునే మనిషి అవసరం. ఒకప్పుడు నిశ్చయమైన విధంగానే మన వివాహం జరగడానికి నీకేమైనా అభ్యంతరమా? ఇందులో బలవంతం ఏమీ లేదు. మొహమాటం అంతకన్నా వద్దు. నీ అభిప్రాయాన్ని నిర్భయంగా నిశ్చింతగా చెప్పవచ్చు. ఉంటా మరి. ఇట్లు ఎప్పుడూ నేను తలుచుకునే ఆనందరావు. ఆ ఉత్తరాన్ని 2 సార్లు చదువుకుంది కళ్యాణి. ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఆనందరావు ఆవేదనని శాంతం అర్థం చేసుకోగలిగింది. తాను బాధపడుతున్న ఆయన బాధలో తన బాధ ఎన్నో వంతు. ఆయనకి భవిష్యత్ అంతా చీకటిమయంగా గోచరిస్తోందేమో. తన పట్ల ఆయనకు గల అనురాగాన్ని మర్చిపోలేక తనని అభ్యర్థిస్తుండే ఆయన నవనీత హృదయాన్ని ఇట్టే ఆకళింపు చేసుకుంది. ఆలోచనలో పడింది. వివాహం జరగలేదు కాబట్టి ఎన్ని ఆలోచనలకు అవకాశం వచ్చింది. అదే వివాహం జరిగాక ఈ ప్రమాదం తటస్థిస్తే ఈ ఆలోచనలకు తావుండేదా? ఆనందరావుని తను మర్చిపోలేకపోతోంది. అంత మంచివాడి నీడను అతను అవటివాడన్న నెపంతో వదులుకుంటే వేరొకరి నీడలో తను సుఖపడగలదన్న నిశ్చయం ఏమిటి? వేరే సంబంధం కోసం నాన్న వెతుకుతున్నా నిశ్చయమైన సంబంధం తప్పిపోయిన తీరును ఆరా తీసి తన జాతకాన్నే వాళ్ళు తృణీకరించవచ్చు. అప్పుడు తన భవిష్యత్తు ఏమవుతుంది? రెండికి చెడ్డ రేవడి కాదా? ఇంకా ఆలోచించలేకపోయింది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది. తండ్రికి ఆ ఉత్తరాన్ని చూపించింది. ఆయన చదువుకుని నెట్టూర్చారు. ఆ కుర్రాడి బాధను తలుచుకుంటే జాలేస్తోందమ్మా. ఏం చేస్తాం? అతడి దురదృష్టం. సానుభూతి చూపించడం మినహా మనం ఏం చేయలేం అన్నాడు జానకి రామయ్య. అవునమ్మా, అంతకంటే మనం ఏం చేయగలం అంది లక్ష్మి. జవాబు ఏం రాయమన్నారు అని అడిగింది కళ్యాణి. ఏ జవాబు రాయొద్దు. ఇంకా వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు. ఊరుకో, తన నిర్ణయాన్ని చెప్పాడు జానకి రామయ్య. కళ్యాణి నిర్లిప్తంగా ఒక నిట్టూర్పు విడిచింది. ఆయన ఇంత వేదంతో ఈ ఉత్తరం రాస్తే మనం ఏమీ పట్టనట్టు ఊరుకోవడం చాలా అన్యాయం కదా నాన్న అంది ముక్తసరిగా. ఊరుకోక ఏం చేయగలమమ్మా? మనం ఆలోచించాల్సింది చాలా ఉంది నాన్న. ఆయనకి ప్రమాదం మా పెళ్ళి జరిగాక జరిగి ఉంటే అప్పుడేం చేసేవాళ్ళం నాన్న? జానకి రామయ్య తెల్లమొహం వేశాడు. అతనికి ఆ ఆలోచన కళ్యాణికి రావడం మనస్కరించలేదు. అది వేరే విషయమమ్మా, అది భరించక తప్పదు. ఇప్పుడు పరిస్థితి అది కాదు. అవకాశం అనుకుంది. అది నీ అదృష్టమే అనుకో. ఏం అదృష్టమో ఏంటో నాన్న. ఇక మీదట పెళ్లి చూపులకు ఎవరొచ్చినా ఇలాంటి ఈ సంఘటన తెలిస్తే నా జాతకాన్ని నిందించరని ఎలా అనుకోవడం? అప్పుడు నేను మరింత కుమిలిపోవాల్సి వస్తుంది కదా. దూరంగా యోచించండి నిరుత్సాహంగా చెప్పుపోయింది కళ్యాణి. చప్పున సమాధానం చెప్పలేకపోయాడు జానకి రామయ్య. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు? నిస్సహాయంగా ప్రశ్నించాడు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాన్న. ఆనందరావునే పెళ్లి చేసుకుని భగవత్ నిర్ణయాన్ని శిరసావహిస్తాను అని దృఢ నిశ్చయంతో అంది. జానకి రామయ్య భార్య వైపు చూశాడు. ఆమె కూడా ఏమీ అనలేకపోయింది. సరే, నీ ఇష్టమమ్మా, మాకేమీ అభ్యంతరం లేదు అనేశాడు జానకి రామయ్య. ఉత్తరం మరెందుకు, రేపే మన ఇద్దరం బయలుదేరి ఆయన్ని చూడడానికి వెళ్దాం. స్వయంగా నా నిర్ణయాన్ని తెలియజేస్తే ఆయన మరీ మురిసిపోతారు. అలాగేనమ్మా.
కళ్యాణి తండ్రి దగ్గర ఉన్న ఉత్తరాన్ని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె మనసు ఉత్సాహంతో ఉయ్యాలూగింది. ఆమె హృదయం తేలికపడింది. హాస్పిటల్లో ఉన్న ఆనందరావు కళ్యాణిని, ఆమె తండ్రిని చూడగానే ఉప్పొంగిపోయాడు. ఆమె స్వయంగా వస్తుందని అతను అనుకోలేదు. అతని మొహం వికసిత పుష్పంలాగా వెళ్ళి విరిసింది. నా ఉత్తరం అందిందా కళ్యాణి అన్నాడు. అందిందండి, మిమ్మల్ని చూడ్డానికే వచ్చాను అంది మొహం దించుకొని సిగ్గుతో. నా దురదృష్టం నా ఆనందాన్ని కబళించి వేసింది కళ్యాణి. ఈ పరిస్థితిలో నువ్వు నన్ను విస్మరిస్తావేమోనని భయపడ్డాను బాధగా అన్నాడు. అలా అనకండి. మన వివాహం నిర్ణయం జరిగినాడే మనకో బంధం ఏర్పడింది. ఆ బంధానికి ఎడబాటు ఉండదు. కళ్యాణి, నిజంగా నువ్వు నాతో వివాహానికి అంగీకరిస్తున్నట్టేనా? ఆనందంతో పరవళ్ళు తొక్కింది అతని మనసు. ముమ్మాటికి అంగీకరిస్తున్నానండి. ఆనందరావు ఆమె చేతిని తీసుకుని అనురాగంతో నొక్కిపట్టాడు. ఆ మాట చాలు కళ్యాణి, నాకింక ఏ చింత లేదు. నా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది అనడంలో ఏ సందేహం లేదు. మురిసిపోయాడు. అప్పుడే ముకుందం తయారు వచ్చారు. నాన్న, అమ్మ, కళ్యాణి వచ్చింది. నన్ను వివాహం చేసుకుందుకు అంగీకరించింది. ఆనందం పట్టలేక అన్నాడు. చాలా సంతోషం బాబు అంటూ జానకి రామయ్య వైపు తిరిగాడు ముకుందం. జానకి రామయ్య గారు, మీ అందరి మంచితనాన్ని మేము మర్చిపోలేం అన్నాడు. దాందే ఉందిలేండి. తాయారు కళ్యాణికి పక్కనే కూర్చుని ఆప్యాయంగా ఆమె తల నిమిరింది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఇంటికి పదండి అంటూ వాళ్ళిద్దరినీ తమతో పాటు ఇంటికి తీసుకెళ్లారు ముకుందం దంపతులు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.